సంఘములో స్త్రీ ఎందుకు ముసుగు వేసుకోవాలో బైబిల్ గ్రంథంలో దేవుడు పౌలు గారి ద్వారా రాయించిన 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ పౌలు గారు ఒకదానికి ఒకటి సంబంధం ఉన్న 2 వేరు విషయాల గురించి చెప్పాడు. మొదటిది, స్త్రీ ముసుగు వేసుకోవాలి. ఆమె పురుషుడికి లోబడడానికి ఇది సూచన. పురుషుడి అధికారానికి, దేవుని అధికారానికి లోబడడానికి ఇది సూచన. సంఘం కూడుకునే చోట దేవుని దూతలు ఉంటారు. వారి ఎదుట వారు తప్పక ఈ సూచన కలిగి ఉండాలి. మీలో మీరే ఆలోచించుకునడి, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? తగదు. అయినా సరే పురుషుణ్ణి, క్రీస్తుని ధిక్కరించి ముసుగు వేసుకోను అంటే ఆమె గుండు చేయించుకోవాలి లేదా మొదలకు కత్తిరించుకోవాలి. ఇది మొదటి విషయం. రెండవది, గుండు గీయించుకోవటం ఆమెకు అవమానమని రాయబడింది. ఎందుకు అవమానం అంటే తల వెంట్రుకలు స్త్రీకి పైటి చెంగుగా ఇవ్వబడ్డాయి. దేవుడు అవ్వను చేసినప్పుడు ఆమెకు వస్త్రాలు లేవు. ఆమె ఛాతి భాగాన్ని కప్పడానికి పొడవైన తల వెంట్రుకలు ఇచ్చాడు. ఆమె తల వెంట్రుకలే ఆమెకు పైటి చెంగుగా ఇవ్వబడ్డాయి. కాబట్టి స్త్రీలు క్రాఫ్ చేయించుకోకూడదు, గుండు చేయించుకోకూడదు. జుట్టును పెంచాలి. అది వారి మానానికి గుర్తు. జుట్టు పెంచకపోతే అది ఆమెకు అవమానం, అనగా మానం పాడగుట. స్త్రీకి పైటి చెంగుగా ఇవ్వబడినందుకు జుట్టు పెంచాలి. పురుషునికి దేవునికి లోబడడానికి గుర్తుగా ముసుగు వేసుకోవాలి. వందనాలు.